నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. చాలామందికి హాట్ వాటర్ తాగినప్పుడు లేదా కూల్ డ్రింక్స్ తాగుతున్నప్పుడు, ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనే విషయాలను మనకు తెలియచేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డెంటల్ ఎక్స్పర్ట్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలామందికి కూల్ డ్రింక్స్ తాగుతున్నప్పుడు, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు లేదా బాగా వేడిగా ఉన్న వస్తువులు తీసుకుంటున్నప్పుడు పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. వాళ్ళు అవి లైఫ్లో ఇంకా అవి అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అలాంటి సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది, అసలు దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? సో నేను చెప్తానమ్మా. ఇప్పుడు సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఎనామిల్ లేయర్ అని చెప్పాను కదా. సో ఆ ఎనామిల్ లేయర్ మీ టీత్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఏమి తిన్నా, హాట్ తిన్నా, కోల్డ్ తిన్నా, మీకు టీత్ ప్రాబ్లం కాకుండా ఆర్ పెయిన్ రాకుండా, సెన్సిటివిటీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎనామిల్ లేయర్ ఎన్నో రీజన్స్ వల్ల, అంటే ఓవర్ బ్రషింగ్ వల్లనో ఆర్ అబ్రేషన్ వల్లనో ఆర్ ఎరోజన్ వల్లనో, ఇలాంటి కాజెస్ వల్ల ఎప్పుడైతే ఎనామిల్ వేర్ ఆఫ్ అయిపోతుంది, అంటే పోతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బాగా వాళ్ళు పళ్ళు కొరికే హ్యాబిట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇట్లా కాన్స్టెంట్గా ఇట్లా పళ్ళు కొరుకుతుంటారు. కోపం వస్తే పళ్ళు కొరుకుతారు, రాత్రంతా పళ్ళు కొరుకుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎనామిల్ లేయర్ పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం తిన్నా కూడా అది సెన్సిటివిటీ అయిపోతుంది. ఎందుకంటే లోపల ఉన్న డెంటిన్ లేయర్, ఓకే, అది మెయిన్గా మనకి ఏంటంటే ఏ పెయిన్ ఉన్నా, అంటే సెన్సిటివిటీ ఉన్నా, అది బాగా ఎక్కువ తీసుకుంటుంది. ఆ లేయర్ నుంచే మీకు సెన్సిటివిటీ తెలుస్తుంది, డెంటిన్ లేయర్ నుంచి. సో దానివల్ల ఏమవుతుందంటే, అది ఒక్కసారి డెంటిన్ లేయర్ బయటికి ఎక్స్పోజ్ అయ్యాక మీరు చల్లవి తింటే ఇంకా తట్టుకోలేరు, వేడివి తింటే తట్టుకోలేరు, ఏం తిన్నా తట్టుకోలేరు. సో అది ఎందుకు వస్తుంది, ఎందుకంటే మీరు ఓవర్గా ఎనామిల్ని యూజ్ చేసినందుకు. యూజ్ చేయడం అంటే ఐదర్ గట్టివి తినడం, అంటే కొంతమంది మరీ గట్టివి తింటారు ఫుడ్, అంటే పళ్ళు ఇరిపోయేంత గట్టివి తింటారు, మరి శనగలు ఆర్ మరీ గట్టి మురుకులు ఆర్ చెప్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ బోన్స్ కూడా తింటారు. కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది బోన్స్ కూడా కొరికేది. సో దానివల్ల పళ్ళు ఇరిగిపోతాయి, ఎనామిల్ లేయర్ చిప్ ఆఫ్ అయిపోతుంది. గట్టి లేయర్, ఎనామిల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ లేయర్, బోన్ కన్నా స్ట్రాంగ్ ఎనామిల్, అయినా కూడా అది కూడా బ్రేక్ చేసేస్తారు ఓవర్ యూజ్ చేయడం వల్ల. మీకు అర్థమవుతుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండింగ్, నైట్ గ్రైండింగ్ అని చెప్తున్నాను కదా. లైక్ రాత్రంతా పళ్ళు కొరుక్కోవడం ఆర్ ఎక్కువగా బ్రషింగ్ చేయడం ఆర్ ఇలాంటి యునో చాలా సాలిడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ జొన్న రొట్టెలు అంటారు, చాలా ఫేమస్. అది కూడా గట్టిగా ఉంటాయి, అంటే సాఫ్ట్ నములుతారు. సాఫ్ట్ ఉండేవి కాకుండా గట్టిగా ఉంటాయి, అవి కూడా ఎక్కువ తినే అలవాటు ఉంటుంది. అలాంటివి కూడా తింటే చాలా వరకు మీకు ఆ పళ్ళు అనేవి అరిగిపోతాయి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఎనామిల్ లేయర్, ప్రొటెక్షన్ లేయర్ వెళ్ళిపోయాక మీకు ఒక్కసారి డెంటిన్ బయటికి ఎక్స్పోజ్ అయ్యాక మీరు ఏమి చేసినా కూడా మీకు సెన్సిటివిటీ బాగా వస్తుంది, నిద్ర కూడా పట్టదు, అంత పెయిన్ వస్తుంది. సో దీన్ని ఏం చేయవచ్చు అంటే, మీరు డెంటల్ క్లినిక్కి వెళ్తే, ఒకవేళ డెంటల్ చెకప్కి వెళ్తే మీరు ఈ ప్రాబ్లం చెప్పారనుకో, సో డెంటిస్ట్ ఏం చేస్తారంటే ఆ లేయర్ ఆర్టిఫిషియల్గా ఫామ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదర్ ఫిల్లింగ్ చేస్తారు ఆర్ దే విల్ పుట్ అ క్యాప్ ఆన్ ఇట్, సో దట్ మీకు ఆ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. అంటే కొంతవరకు సెన్సిటివిటీ పేస్ట్లు కూడా అడ్వైస్ చేస్తాం. ఆ సెన్సిటివిటీ పేస్ట్ వల్ల కూడా మీకు ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అది ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో, మీకు చాలా ఎక్కువ సెన్సిటివిటీ ఉన్నప్పుడు సెన్సిటివిటీ పేస్ట్ కూడా పనికిరాదు. ఓకే, ఈ సెన్సిటివిటీ పేస్ట్ ఎక్కువ కాలం యూజ్ చేయొచ్చా మేడం? ఇంకొకటి చెప్తున్నా, సెన్సిటివిటీ పేస్ట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ మెడికేటెడ్ పేస్ట్. చాలామంది ఎక్కువ కాలం అంటే సెన్సిటివిటీ పేస్ట్ యూజ్ చేయండి అంటే బ్రష్కి సెన్సిటివిటీ పేస్ట్ పెట్టి బ్రషింగ్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ సెన్సిటివిటీ పేస్ట్తో బ్రష్ చేయకూడదు, ఇట్ ఈస్ ఓన్లీ అ మెడికేటెడ్ పేస్ట్. ఓకే, మీరు సెన్సిటివిటీ పేస్ట్తో బ్రష్ చేసుకుంటే మీకు మీ టీత్ ప్రొటెక్ట్ అవ్వవు. ఎందుకంటే దానికి టీత్కి ప్రొటెక్ట్ కావాల్సిన ఎలిమెంట్స్ ఆర్ మెటీరియల్ సెన్సిటివిటీ పేస్ట్లో ఉండదు. ఇట్ ఈస్ అ మెడికేటెడ్ పేస్ట్, ఓన్లీ మీకు సెన్సిటివిటీ ఉన్నప్పుడే వాడాలి. ఓకే, సో అది ఎలా వాడాలి చాలా మందికి తెలియదు. అడ్వర్టైజ్మెంట్లో చూసారు, సెన్సిటివిటీ పేస్ట్ తీసుకున్నారు, తోముతూనే ఉన్నారు, బ్రష్ చేసుకుంటూనే ఉన్నారు, సెన్సిటివిటీ తగ్గదు, టీత్ ఇంకా పుచ్చిపోతాయి. ఎందుకు? సెన్సిటివిటీ పేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ చేయవద్దు, బ్రష్ చేస్తారు, ఎలా యూజ్ చేయాలో తెలీదు, సో అది సెన్సిటివిటీ కూడా తగ్గదు. సో రెండు కావట్లేదు. సో ఎలా యూజ్ చేయాలంటే సెన్సిటివిటీ పేస్ట్ మెయిన్గా మనం ఫింగర్ పైన అప్లై చేసుకోవాలి, బ్రష్ పైన కాదు.
ఫింగర్ పైన అప్లై చేసుకొని ఎక్కడైతే మీ టీత్ సెన్సిటివ్ అవుతుందో, ఎక్కడైతే మీకు ప్రాబ్లం అవుతుందో అక్కడ అప్లై చేయాలి. అన్ని టీత్కి కూడా అవసరం లేదు. మీకు కామన్గా ఎక్కడ ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుందో మీకు ఏరియాస్ తెలుస్తుంది. మీరు వాటర్ తాగినప్పుడు టీ తాగినప్పుడు ఎక్కడ మీకు ఎక్కువ లాగుతుందో, జువ్వని లాగుతుందో అక్కడ అప్లై చేసి ఒక 10 minutes వదిలేయండి. ఒక 10 minutes వదిలి పుక్లించండి. ఇట్లా అట్లీస్ట్ మీరు ఒక 1-2 weeks చేయండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. ఒకవేళ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కూడా సెన్సిటివిటీ పేస్ట్ 1-2 weeks వాడినా కూడా మీకు రిజల్ట్ రావట్లేదంటే కంపల్సరీ మళ్ళీ డెంటల్ ట్రీట్మెంట్కే వెళ్ళాలి.